చేస్తుందో, ప్రార్థన ఎలాంటి శక్తి కార్యాలు జరిగిస్తుందో. ఒక ఆయన మొన్న సెకండ్ వేవ్ కరోనా వచ్చింది కదా, సెకండ్ వేవ్ కరోనాలో ఆయన కూడా కరోనా వచ్చింది. ఆయనకి కరోనా వస్తే ముందు ప్రైవేట్ డాక్టర్ దగ్గర చాలా లక్షలు ఖర్చు పెట్టాడు. తర్వాత ఏదో రెమిడిసియాలో ఏదో ఇంజెక్షన్ అది బ్లాక్లో చేశారని, అది ఎక్కడ బ్లాక్ కూడా దొరకట్లేదని పెద్ద హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. ఒక ఇంజెక్షన్ 2,50,000 బ్లాక్ కొన్నాడు. ఒక 20-25 లక్షలు ఖర్చు పెట్టాడు. ఆయన 36 రోజులు హాస్పిటల్లో ఉన్నాడండి. ఆయన ఉండే వార్డులో మొత్తం 35 మంది ఉన్నారు. 5,000 మంది ఉన్నారు ఆ హాస్పిటల్లో. ఆయన భార్య తప్ప ఇంకా బంధువులు కూడా ఎవరు లేరు. అంటే పేషెంట్లు తాలూకా కూడా ఎవరు లేరు. అది పెద్ద కరోనా టైం, మనుషులు వచ్చే టైం కాదు, లాక్డౌన్ టైం. అసలు సెకండ్ వేవ్ అంటే మామూలుగా చాలా దారుణంగా ఉంది కదా. 35 మంది ఉండే వార్డులో ఈయన కళ్ళ ముందే 28 మంది చచ్చిపోయారు. ఈయన హాస్పిటల్లో జాయిన్ అయిన 15వ రోజు ఆయన పల్స్ 40కి దిగిపోయింది. ఆయన భార్య అంటుంది, ఒకసారి దేవుడికి ఒక మాట చెప్పుకోండి, మీ వాళ్ళందరూ దేవుడి సేవలో ఉన్నారు కదా, మీరెందుకు ఈ ఉద్యోగాలు సద్యోగాలు అనుకుంటున్నారు, మీరున్న ఒక మాట అనుకోండి, అయ్యా బ్రతికిస్తే నీ సేవలో ఉంటానయ్యా, డైరెక్ట్గానైనా ఇండైరెక్ట్గా నీతో నీ సేవలో ఉంటానయ్యా ఒక మాట అనుకోండి అని భార్య చెప్తుంది. ఆ భార్య మాట కూడా ఇక అదే లాస్ట్ మాట ఇంకా ఆయనకి వినటం. ఆ భార్య మాట విన్నాడు, ఒక కమిట్మెంట్ చేసుకున్నాడు, ఒకవేళ బ్రతికితే నీ సేవలో ఉంటానని కోమలోకి వెళ్ళిపోయాడు. అప్పుడే చాలా ఆ డాక్టర్కి సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్ ఉన్నటువంటి సూపరింటెండెంట్ దగ్గర నుంచి కింద ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా లక్షలు లంచాలు ఇచ్చారు కాబట్టి ఆక్సిజన్ సిలిండర్లు పెట్టారు. 2 రోజులు 3 రోజులు చూశారు, 4 రోజులు చూశారు. అమ్మా ఆక్సిజన్ పెట్టలేక చాలా మంది చచ్చిపోతున్నారు, ఈయనకి అనవసరం, కామన్కి రావడం ఇక అనవసరం, పల్స్ కూడా 25-20-30 కంటే ఎక్కువ లేదు, ఇక అనవసరం అని 3 రోజులు చూశారు. ఇక 4 రోజులు అనవసరం అని చెప్తున్నారు. ఇక భార్య కూడా చేసేదేముంది, చూశారు చేశారు కదా, ఇక సర్లేసారికి ఏం చేయాలంటే ఆ మనిషిని శవాల గదిలోకి తీసుకెళ్ళిపోతున్నారు, మార్చురీలోకి తీసుకెళ్ళిపోతున్నారు. తాళం తీయటం ఎంత అండి, 20 సెకండ్స్ టక్మంట తాళం తీయటం. ఆ గేట్ కీపరు 2 నిమిషాలు తిప్పుతున్నాడు, అది ఓపెన్ అవ్వట్లా. 2 నిమిషాల తర్వాత తాళం ఓపెన్ అయ్యింది. శవాల గది ఇట్లా ఓపెన్ చేశాడు, స్ట్రక్చర్ లోపలికి తోసుకెళ్తున్నాడు. అతని భార్య అతని మీద పడి ఏడుస్తుంది, నన్ను నా పిల్లల్ని అన్యాయం చేస్తావా, మీద పడి ఏడుస్తుంది. ఆ ఏడుపులో ఆవిడొకటి గమనించింది. 4 రోజుల తర్వాత తన భర్త కుడి చేతి వేళ్ళు మూవ్ అవటం ప్రారంభించింది. దేవునికి స్తోత్రం. అది గమనించిన ఆవిడ డాక్టర్ అని పెద్ద కేకలు వేసి స్ట్రక్చర్ ఆవిడ లాక్కెళ్ళిపోయి ఆ డాక్టర్ గారి కాళ్ళ మీద, సూపరింటెండెంట్ కాళ్ళ మీద పడిపోయింది. ఆయనలో చలనం వచ్చింది సార్ అని. డబ్బులు పోలించారు కదా, ఆవిడ ఏడుస్తుంది కదా, ఆవిడ పోడు పడలేక ఆ డాక్టర్ గారు మళ్ళా పేషెంట్ని చూడటం మొదలుపెట్టారు, స్టీరాయిడ్స్ ఎక్కించారు. దేవుడి కృప ద్వారా 10 రోజుల్లో మామూలు మనిషి అయ్యాడు. అప్పుడు బ్లాక్ ఫంగస్ అని ఒక జబ్బు వచ్చిందని తొందరగా డిశ్చార్జ్ చేశారు. ఆయన డిశ్చార్జ్ అయినప్పుడు ఒక ముక్కు మాత్రమే పనిచేస్తుంది. 6 కేజీల ఈ యొక్క ఆక్సిజన్ సిలిండర్ 90,000 కొన్నాడు. 600, 400, 300 ఉంటుంది. ఇప్పుడు ఆ ఆక్సిజన్ సిలిండర్ ఎంత కొన్నాడు ఆయన? 90,000 కొని ముక్కు తగ్గించుకుని ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన 11వ రోజు ఆయన ఆఫీస్కి వెళ్ళి రిజైన్ లెటర్ ఇచ్చేసాడు. రిజైన్ లెటర్ ఇస్తా ఉంటే సబార్డినేట్స్ పెద్ద వాళ్ళందరూ మనిషివో పశువా, ఈ వయసులో ఏంటి రిజైన్ ఇవ్వటం ఏంటి, ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబు, అసలు నీ లైఫ్ ఏంటి, పిల్లలు ఏంటి, అసలు ఆలోచిస్తున్నావు, మైండ్ ఉందా, మైండ్ ఏదేదో అన్నారు. ఆయన ఒకే మాట అన్నాడు, ప్రాణం కంటే విలువైనది ప్రపంచంలో ఏది ఉన్నదా లేదు, కాబట్టి ఒక కమిట్మెంట్ చేసుకున్నాను, ఆ కమిట్ ప్రకారం రిజైన్ చేస్తున్నానని రిజైన్ చేసి 2021వ సంవత్సరం జూలై 9వ తారీఖున వాళ్ళ సొంత ఇంటికి వచ్చాడు. ఆయనే
ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మనిషికి అసాధ్యం, మనిషి వల్ల కాదు. 48వ కీర్తన 14వ వాక్యం, ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు, మరణం వరకు ఆయన మనలను నడిపించును. మన దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు. జలములలోనే పడినే వెళ్ళినా అవి నా మీద పారవు, అగ్నిలో నేను నడచినను, జ్వాలలు నన్ను కాల్చజాలవు, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నీవు నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకుంటే ఎవరు ఏమంటారో, ఏం జరిగిందో అనవసరం. నీవు ఒకటే అనుకోవాలి, నేను దేవునితో ఉన్నాను, నాతో దేవుడు ఉన్నాడు అని. ఆయన మీద పూర్తిగా ఆధారపడిన ఎవరి జీవితంలోనైనా దేవుడు ఎప్పుడు ఎవరికి అన్యాయం చేసేవాడు కాదు. దేవుడు ఎప్పుడు ఎవరిని మరిచిపోయేవాడు కాదు. దేవుని వాక్యము నిరంతరము నిలిచేది. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆ దేవునికి కావలసింది ఒకటే, మొరపెట్టడం కాదు, తనకు నిజముగా మొరపెట్టిన వారికి ఆయన సమీపంగా ఉన్నాడు. ఎవరికో చేయటం కాదు, మీకు చేశారు కాబట్టి మీరు ఈరోజు ఇక్కడ ఉన్నారు. అలాగే దేవుడు మీరు చేస్తే ఇక్కడ ఉన్నారు కదా, లేకపోతే ఇక్కడ ఉండేవాళ్ళం కాదు, ఆయన నమ్ముకునేవాళ్ళం కాదు. కాలం ఎలాంటి పరిస్థితులు మనం మధ్యలోకి తీసుకొచ్చిన, పరిస్థితులు ఎంత మనం ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసినా ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆయన యుగ సమాప్తి వరకు సదాకాలం మనతో ఉంటానని చెప్పాడు. ఆయన మొన్న చేసుకున్నాం, ఈస్టర్ పండుగ చేసుకున్నాం. ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచిన ఆ రిజరక్షన్లో ఏముందో తెలుసా? గ్రహశక్తుల మీద, వాస్తు శక్తుల మీద, దెయ్యముల మీద, అసలు లోకంలో మనిషికి ఇబ్బంది కలిగించేది ఏదైతే ఉందో వాటన్నిటి మీద పునరుద్ధాన శక్తి, వాటన్నిటిని అణిచివేయగలిగినటువంటిది. ఆ శక్తిని మీరందరూ పొందుకోవాలి. మీరు ఎప్పుడు ఒకటి ప్రార్థన చేయండి, మీ విశ్వాసం, మీ భక్తి ఇక్కడితో ఆకూడదు. నేను నా జీవితం ఒకటే నేర్చుకున్నా, నేను కలిగినటువంటిది నా పిల్లల 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 తరాలు కలిగి ఉండాలి. మనం పిల్లలకి ఇచ్చే ఆస్తులు, బిల్డింగులు, పొలాలు, కార్లు, బంగారం, అవునా కాదు? అవి కాదు. మనం పిల్లలకి ఇచ్చే ఆస్తి ప్రార్థన, దేవుడు. దేవుణ్ణి వాడికి ఆస్తిగా ఇద్దాం. ప్రార్థనకు మనమే మార్గదర్శకంగా ఉందాం. కాలం ఎలాంటి మార్పులు తీసుకొస్తుందో తెలియదు, ఏ క్షణం ఏమవుతుందో తెలియదు. వాళ్ళు మన నుంచి ఏమి తెచ్చుకోవాలంటే, మా వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎలా కార్యాలు చేశాడు కాబట్టి. ఇశ్రాయేలు ప్రజలు అదే చెప్పారు, మా ఇశ్రాయేలు ప్రజలైనటువంటి మేమందరం ఇబ్బంది పడుతున్నప్పుడు ఆయన నేల మీద మమ్మల్ని నడిపించినటువంటి దేవుడు, దాహంగా ఉన్నప్పుడు ఎడారిలో మా కోసం నీళ్లు కల్పించినటువంటి దేవుడు, ఆహారం లేక మేము అలమటిస్తున్నప్పుడు ఆకాశంలో దేవదూతలు తినే మన్నాన్ని కురిపించిన దేవుడు. వాళ్ళ సాక్ష్యం చెప్పారా లేదా? ఎవరయ్యా మీరు? నేను ఎవరన్నా? ఆకాశానికి భూమికి సృష్టికర్తమైనటువంటి దేవుని బిడ్డలు. మీరెవరు? మీకు ముక్కుకి, మెడలోకి, చెవులకి ఏమి లేకపోవచ్చు, మనం పేదవాళ్ళని ఉండవచ్చు, కానీ మనం సర్వాధికారి అయినటువంటి దేవుని బిడ్డలం. నేను ఎప్పుడు అదే గర్విస్తాను. నాకున్న బిల్డింగ్ చూసి, నాకున్న కారు చూసి, నాకున్న ఏదో చూసి నేను అతిశయపడను. మనం ఏదైనా ఉంది అతిశయపడుతున్నామంటే, ఇప్పుడు ఆర్కే ఉన్నాడు, మచిలీపట్నం ఆర్కే. నేను ఇప్పుడు ఆర్కే కాలేజీలో చేస్తున్నాను, ఇన్ఛార్జిగా చేస్తున్నాను. కొంతమంది అయితే ఫోటో దిగుతారు, వస్తారు ఫోటో దిగడానికి. ఎవడైనా పెద్ద మనిషి కనపడితే ఏం చేస్తాడు? ఆడితో ఫోటో దిగి అదేదో పెద్ద గొప్ప అనుకుంటాడు. అరే బాబు, ఆడితో వీడితో ఫోటో దిగటం ఏంట్రా? మీరు రాజులు, యాజకులు, మీతో ఫోటో దిగాలి ఎవడైనా కానీ, మీరు ఆడితో ఫోటో దిగటం ఏంట్రా? మీకు తెలుసా, నేను ఒంటరిని కాదు, ఎప్పటికీ మీరు ఒంటరి కాదు. అది రాత్రైనా పగలైనా ఆర్మీ మన చుట్టూ ఉంది. ద పవర్ఫుల్ ఆర్మీ అరౌండ్ సరౌండ్స్. అసలు అది ఎట్లా ఉంటుందో మనకే తెలియదు. మన కళ్ళకి కనిపించినటువంటి శక్తి మన దగ్గర ఉన్నది. 1991లో రాజీవ్ గాంధీ గారు ఆ
తెల్లారి చచ్చిపోయాడు. అదెందుకో తెలియదు, ఎందుకో ఏడ్చాను. నేను కూడా ఏడ్చాను చచ్చిపోయాను కానీ, అది ఎందుకు ఏడ్చానో నాకు తెలియదు కానీ ఏడ్చాను. ఏది రక్షించింది? ఎవరు రక్షించారు? ఎవరు రక్షించరు. కానీ మన దగ్గర ఉన్న ఆర్మీ మాత్రం ఆపత్కాలంలో నేను రక్షిస్తుంది, శ్రమలలో నేను రక్షిస్తుంది, కృంగిన పరిస్థితుల్లో నేను రక్షిస్తుంది, నాకు ఇక ఆశలు లేవనుకున్న పరిస్థితుల్లో కూడా నీకు ఆశ కల్పించేది మన దేవుడైన యెహోవా. దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఎప్పటికీ మర్చిపోకూడదు ఉన్న విషయం ఒకటి, ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు ప్రార్థించండి. రేపు మొదటి జామున ప్రార్థించండి. మీకు అవకాశం ఉన్నప్పుడల్లా ప్రార్థించండి. మనకి సమస్యలు ఏమి లేవుగా అన్న కూడా ప్రార్థించండి. మీ ప్రార్థన బ్యాంకులో దేవుడు దాచినట్టే. చెప్పే కదా, మీ కన్నీరు దేవుడు ఎక్కడ దాస్తున్నాడు? తన గుడ్డిలో దాస్తున్నాడు, తన కవిలలో రాస్తున్నాడు. పలానా రోజు పలానా మనిషి ఈ సమస్య కోసం ప్రార్థన చేసిందే అని ఆయన పుస్తకాలు తిరిగేసినప్పుడు, ఇంకా నీ సమస్యకి పరిష్కారం కాకుండా ఉంటే ఇంకా నువ్వు ప్రార్థన, అరే నా కూతురు, నా కొడుకు, నా బిడ్డ ఇంకా ప్రార్థన చేయడం మానలేదు, అటకటకటకటక సమస్యలు పరిష్కారం అయిపోతాయి. అకార్డింగ్ ద టైం గాడ్ విల్ సాల్వ్ ఎవ్రీ ప్రాబ్లం. కాలానుగుణంగా ప్రతి సమస్యకు దేవుడు పరిష్కరిస్తాడు. కాలానుగుణంగా దేవుడు నిన్ను నన్ను హెచ్చిస్తాడు. కాలానుగుణంగా నీకు ఎదురయ్యే ప్రతి సమస్య నుంచి దేవుడు నిన్ను తప్పిస్తాడు. కాలానుగుణంగా అకార్డింగ్ ద టైం దేవుడు నిన్ను హెచ్చించి నిన్ను తలగా చేస్తాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం, మోకరించండి. వీలుంటే మోకరించడానికి ప్రయత్నించండి. చాలా బోధలు విన్నారు మీరు, చాలా వాక్యాలు చదివారు మీరు, చాలా అనుభవాలు కూడా మీరు వెళ్ళారు. కానీ రాత్రి మళ్ళా ఒకసారి మీకు తెలియని విషయాలే కాదు ఇవన్నీ, క్రైస్తవులంగా మనకు అన్నీ తెలిసిన విషయాలే. దేవుడు మాట్లాడుతున్న మాట ఒకటి, కాలం బాగాలేదు, పరిస్థితులు బాగాలేదు, ఇంట్లోంచి బయటకు వెళ్ళినటువంటి నమ్ముకోలేని రోజుల్లో మనం బ్రతుకుతూ ఉన్నాం. కాబట్టి నీ భర్తకైనా, నీ భార్యకైనా, నీ కుమార్తెకైనా, నీ కుమారుడికైనా, నీ మనవ సంపత్తికైనా, ఎవరికైనా నీకైనా కావాల్సింది రక్షణ కావాలి. ఆ రక్షణ, ఆ సెక్యూరిటీ, మనకి పోలీసులు ఎవరు వస్తారు? మనకి సెక్యూరిటీ గార్డులు ఎవరు ఉంటారు? మన పట్టించుకునేది ఎవరు ఉన్నారు? లోకంలో ఎవరు నిన్ను పట్టించుకోరు. కానీ నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడికి నీకంటే ఎక్కువైన వారు ఎవరు లేరు. తన చేతుల్లో నిన్ను చెక్కుకున్న దేవుడికి నీకంటే ఎక్కువ ఎవరు లేరు. ఆయన లేచింది మొదలుకొని పడుకునేంత వరకు కూడా నువ్వు ఎక్కడ ఇబ్బంది పడిపోతావోనని తన కళ్ళన్ని నీ మీదే పెట్టమంటాడు. నీకోసం ఆయన కొనుకొక నిద్రపోకుండా చూస్తున్నటువంటి దేవుడు. దేవుని బిడ్డలారా, ఒకటి నీ జీవితం, నీ కుటుంబం, నీ బిడ్డల 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 తరాలు పేదవాళ్ళమైనా పర్లేదు, పరిస్థితులు కొంచెం ప్రతికూలమన్నా పర్లేదు, నిరంతరం నీతోనే నేను బ్రతుకుతానయ్యా, నీ కోసం బ్రతుకుతానయ్యా, నీ పక్షంగా జీవిస్తానయ్యా. ఈ లోకంలో నేను నీతో నడవడానికి ఎదురయ్యే ప్రతి శోధన, శ్రమ, సమస్యలన్నింటిలో కూడా నిన్నే తోడుగా చేసుకుంటానయ్యా అని ఎవరైనా ఒక తీర్మానం చేసుకుని ఆయనతో ఉంటే ఒక కాలం వస్తుంది, నీ సమస్యకు పరిష్కారం వస్తుంది. ఒక కాలం వస్తుంది, ఆయన నిన్ను హెచ్చిస్తాడు. ఒక కాలం వస్తుంది, ఆయన నీ కన్నీరు తుడుస్తాడు. ఒక టైం వస్తుంది, ఆ టైంలో నీ ప్రతి బాష్ప బిందువు తుడిచివేయబడుతుంది. ఎంత ప్రయాసపడ్డావు, ఎంత కన్నీరు కార్చావు, ఎంత దుఃఖపడ్డావు, ఎంత టెన్షన్ పడ్డావు, ఎంత కృంగిపోయావో, వాటన్నిటిలోంచి దేవుడు నీకు విజయం ఇస్తాడు. నీవు కనుక కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన నిన్ను దాటిపోలేడు. ఆయన నిన్ను దాటిపోయే దేవుడు కాదు. నువ్వు పడిపోతే, నువ్వు పాడైపోతే, నువ్వు కురిగిపోతే, నువ్వు ఏడుస్తూ ఉంటే సావని సస్తే వచ్చారు అనుకునే దేవుడు కాదు ఆయన. నిన్ను ఓడిపోనివ్వడు, నిన్ను సిగ్గుపరచనివ్వడు. ఎందుకంటే ఆయన
శక్తి, నీకంటే ఎక్కువైనటువంటి వాడు ఆయనకి ఎవరు లేదు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా ఒకరు ప్రేరేపణ కలిగిన వాడు ప్రార్థన చేస్తారు. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడైన దేవా, సర్వశక్తి మందిర యేసయ్యానికే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. అయ్యా ఈ దినాల ప్రభు మమ్మల్ని ఏర్పాటు చేసుకొని అయ్యా తండ్రి నీ సన్నిధిలో కూర్చుని పెట్టి నాయన నీ యొక్క వాక్యాన్ని వినడానికి ప్రభువా నీవు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము దేవా. అవును ప్రభువా, అయ్యా మీకు నిజంగా మొరపెడితే నా తండ్రి అయ్యా సమీపంగా ఉండే దేవుడు నాయన. అయ్యా యేసయ్యానికే వందనాలు చెల్లిస్తున్నాము నాయన. అయ్యా తండ్రి నువ్వు ప్రార్థన చేయనప్పుడల్లా నా తండ్రి నువ్వు వాటిని పొందుకున్నాను నాకు గొప్ప విశ్వాసం కలిగి అయ్యా నీ చిత్త ప్రకారంగా నా తండ్రి మేము జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము దేవాలకి వందనాలు ప్రభువా. అయ్యా కేవలం నా తండ్రి ఈ లోక సంబంధమైన వాటి కోసం కాకున్నట్లుగా నా తండ్రి అయ్యా మొదట నీ నీతిని రాజ్యాన్ని వెతికే వారిగా దయచేయమని ప్రార్థిస్తున్నాము దేవానికి వందనాలు. అయ్యా నీ ఎంత భక్తిగా వారి చుట్టూ ప్రభు అయ్యా నీ ఎంత భక్తిగా ఉంటే నా తండ్రి అయ్యా నీకు మొరప్పుడు వాళ్ళు వాళ్ళకి చిన్నాలను సర్వించావు దేవానికి వందనాలు చెల్లిస్తున్నాము దేవా. యేసయ్యా 3 లక్షల జ్ఞాపకం చేసుకోండి. అయ్యా ఈ యొక్క పరిచయం ప్రభు మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రార్థిస్తుంది దేవానికి వందనాలు. అయ్యా ఈ దినాల ప్రభు అయ్యా తీసుకొచ్చిన దైవజనులు ఈ సన్నిధిని బట్టి ప్రార్థిస్తున్నాం దేవానికి వందనాలు. నేను వారికి ఇచ్చినటువంటి గొప్ప ధనకానికి వందనాలు ప్రభు. నేను వారి పట్ల నువ్వు చేసిన గొప్ప మేలులకై నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. అయ్యా ప్రతి విషయంలో అయ్యా నీకు మొరపెట్టి ఉన్నాను. ప్రార్థన అడగకర తండ్రి నిత్యమున తండ్రి విసుకర తండ్రి ప్రార్థించేవారుగా ప్రతి ఒక్కటి ఉండేటప్పుడు సహాయం చేయమని ప్రార్థిస్తుంది దేవానికి వందనాలు. రోజు ప్రతి ఒక్కటి దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా నీ మహిమతో నింపండి దేవానికి వందనాలు తెలియజేస్తూ అయ్యా ఏ బిడ్డ వస్తుందో మీకు తెలుసు ప్రభా. అయ్యా తండ్రి సంతానం దయచేయండి ప్రభా. అనారోగ్య సమస్యలు మీరు ముట్టండి, స్వస్థపరచండి ప్రభా. మీరు దీవించండి, ఆశీర్వదించి అయ్యా తండ్రి ప్రతి ఒక్క కుటుంబం చుట్టూ మీకు ఆగ్రహ దయచేసి తండ్రి మీ నామానికి మేము తెచ్చుకుని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించని వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్ ఆమేన్.